ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని న్యాయమైన స్వభావాన్ని మరియు బాధపడుతున్న వారి పట్ల ఆయనకున్న కనికరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వచనం కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు, ఇది దేవుని పాలనా సిద్ధాంతం గురించి వెల్లడిస్తుంది. ఈ వచనాన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. 1, దేవుడు జోక్యం చేసుకోవడానికి కారణాలు. 2, దేవుని దృఢమైన ప్రతిస్పందన. 3, దేవుని అంతిమ లక్ష్యం. మొదటిగా దేవుడు జోక్యం చేసుకోవడానికి కారణాలు. ఇక్కడ బాధపడు వారికి చేయబడిన బలాత్కారంను బట్టి అని ఉంది. బలాత్కారము అనేది కేవలం శారీరక హింస మాత్రమే కాదు, దోపిడీ, మోసం, బెదిరింపు మరియు సామాజిక అణచివేత వంటి విస్తృతమైన అన్యాయాన్ని ఇది సూచిస్తుంది. ధనవంతులు లేదా శక్తిమంతులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి నిస్సహాయులను దోచుకోవడం ఇందులో భాగం. ఈ అన్యాయం దేవుని న్యాయ స్వభావానికి విరుద్ధం. దీన్ని ఆయన అస్సలు సహించడు, ఎందుకంటే ఆయన సృష్టించిన మనుషులకు అన్యాయం జరుగుతుంది. అలాగే దరిద్రుల నిట్టూర్పులను బట్టి అని ఉంది. ఇక్కడ దరిద్రులు అంటే కేవలం ఆర్థికంగా పేదవారు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, సామాజికంగా మరియు న్యాయపరంగా నిస్సహాయులు. నిట్టూర్పు అనేది వారి నోటి మాట కాదు, హృదయం నుండి వచ్చే వేదన. సహాయం కొరకు ఎవరిని ఆశ్రయించలేని పరిస్థితిలో దేవునికి మాత్రమే వినిపించే దీనమైన విన్నపం. దేవుడు వారికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే చూడడు, వారి భావోద్వేగ బాధను కూడా వింటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం శ్రమపడిన వారి కేకలు దేవుని చెవులలోకి వెళ్తాయి. దేవుడు మానవుల బాధ పట్ల నిశ్శబ్దంగా ఉండలేడు. రెండవదిగా, దేవుని దృఢమైన ప్రతిస్పందన. బాధను చూసినప్పుడు దేవుని ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఈ వాక్యం తెలియజేస్తుంది. నేను ఇప్పుడే లేచేదను అని యెహోవా సెలవిచ్చాడు. నేను ఇప్పుడే అనేది తక్షణ జోక్యాన్ని సూచిస్తుంది. దేవుడు ఆలస్యం చేయడు లేదా పట్టించుకోకుండా వదిలేయడు. ఆయనకు ఒక నిర్ణీత సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఇది బాధపడుతున్న వారికి గొప్ప నిరీక్షణ. మూడవదిగా, దేవుని అంతిమ లక్ష్యం. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రక్షణ అందరికీ స్వయం చాలకంగా రాదు. ఇది విశ్వాసంతో దేవుని సహాయం కోసం చూసేవారికి, ఆయనలో భద్రతను వెతికే వారికి మాత్రమే వస్తుంది. బాధను అనుభవించే వ్యక్తి మానవ సహాయంపై కాకుండా దేవునిపై ఆధారపడినప్పుడే ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి రాజకీయంగా లేదా మతపరంగా హింసకు గురవుతూ నిరంతరం శత్రువుల నుండి ప్రాణభయంతో జీవిస్తున్నాడు. మానవ వ్యవస్థలు అతనికి న్యాయం అందించడంలో లేదా అతన్ని రక్షించడంలో విఫలమయ్యాయి. ఆ వ్యక్తి మనుషులపై లేదా ప్రభుత్వాలపై కాకుండా దేవునిపై పూర్తిగా ఆధారపడి రక్షణ కోసం తీవ్రంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడు పరిస్థితులను మార్చడం ద్వారా లేదా అద్భుతమైన మార్గాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆ శత్రువుల నుండి అతనికి పూర్తి విముక్తిని కలుగజేస్తాడు. ఆ వ్యక్తి శాశ్వతమైన భద్రత మరియు నెమ్మదిని అనుభవిస్తాడు. శత్రువులు ఇకపై అతన్ని సమీపించలేరు. ఉదాహరణకు, దావీదు రాజు తన శత్రువైన సౌలు నుండి పారిపోయినప్పుడు దేవుడు అనేకసార్లు అతన్ని అద్భుతంగా తప్పించాడు. అందుకే దావీదు దేవుడు నా కోట అని అనేకసార్లు కీర్తించాడు. ప్రియులారా, ఈ వాక్యం దేవుడు జోక్యం చేసుకోవడం అనేది నిజాయితీగా ఆయన సహాయం కోసం చూసేవారికి సమగ్రమైన విముక్తిని అనగా రక్షణను ఇస్తాడని స్పష్టంగా తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని. సహోదరి సహోదరులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నీవిప్పుడే లేచెదవని, రక్షణను కోరుకొని వారికి నీవు రక్షణను కలుగజేసేదవని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఈ రక్షణ అందరికీ స్వయం చాలకంగా రాదని, ఇది విశ్వాసంతో నీ సహాయం కోసం చూసేవారికి, నీలో భద్రతను వెతికే వారికి మాత్రమే వస్తుందని, బాధను అనుభవించే వ్యక్తి మానవ సహాయంపై కాకుండా నీపై ఆధారపడినప్పుడే ఈ వాగ్దానం నెరవేరుతుందని నీవు తెలియజేశావు. దేవా, మేము మనుషులపై లేదా ప్రభుత్వాలపై కాకుండా నీపై ఆధారపడి రక్షణ కోసం తీవ్రంగా ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎవరికి నీవు సహాయుడు వగుదువో, ఎవడు నీ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు గనుక, నీవు ఎన్నడూ మాట తప్పని వాడవు గనుక మేము నీ మీద ఆశ పెట్టుకొని పూర్తిగా నీ మీద ఆధారపడే వారముగా ఉండుటకు కృపచూపమని, నీతిని బట్టి యథార్థతను బట్టి మాలో ప్రతి ఒక్కరికి నీవే న్యాయము తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.